ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఎంతటి అదృష్టం! మకర రాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. నక్కతొక్క తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1 నుండి 15 తేదీలోపు వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో ఎన్నో విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశివారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే ఈ ఫిబ్రవరి 15వ తేదీలోపు ఈ రాశి వారి లైఫ్ లో అద్భుతమైన మార్పులు ఎన్నో జరగబోతున్నాయి. అన్ని రంగాల్లోనూ మీరు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు. 100% రిజల్ట్ ని చూస్తారు. తమ కలలు నెరవేర్చుకోవడానికి పట్టువదలని విక్రమార్కునిలా నిరంతరం కృషి చేస్తారు. అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు. విద్యాపరంగా మీకు ఈ టైంలో మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. చదువు పట్ల ఏకాగ్రత తగ్గి ఇతర విషయాల పట్ల ఇంట్రెస్ట్ పెరగటం వలన పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించలేకపోతారు. అందువల్ల మీ యొక్క పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వటం ద్వారా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు సాధించాలనుకుంటున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఉద్యోగం కోసం కావచ్చు, విదేశాల్లో పై చదువుల కోసం కావచ్చు, ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ప్రస్తుత సమయం అనేది చాలా సానుకూలంగా ఉంది. మీ యొక్క అంచనాల ప్రకారం మీ వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది. అయితే సక్రమంగా సాగుతున్న వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. అందువల్ల ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆలోచించుకుని ప్రణాళిక ప్రకారం ప్రారంభించడం ద్వారా ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారం ముందుకు సాగుతుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులకి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసే బిజినెస్ అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేయడం ద్వారా స్టార్టింగ్ లోనే వ్యాపారం ఏ విధంగా సాగుతుందో మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా బిజినెస్ ని ముందుకు నడిపించాలో లేదో, అదేవిధంగా విరమించుకోవాలో లేదో మీకు మీరుగానే నిర్ణయం తీసుకుంటారో. ఈ రాశి వారికి కెరీర్ పరంగా ఈ టైం అనేది చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే వీరికి ఈ సమయంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 1 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించి అందులో దేనిని ఎంచుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో సతమతమవుతారు. అదృష్టం అనేది లైఫ్ లో ఒక్కసారి వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం ఉపయోగించుకోకపోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఒకేసారి 2 ప్రముఖ కంపెనీల నుండి మీకు ఆఫర్స్ వచ్చినప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక సతమతమవుతూ రెండింటినీ డీల్ చేసినట్లయితే గనక ఏ ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతారు. అందువల్ల మీరు తీసుకున్న డెసిషన్ మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు కలిగేదిగా ఉండాలి. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ను అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులను సంప్రదించి ఒక డెసిషన్ తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఇక ఈ టైంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి దగ్గు, జలుబు, గొంతు సంబంధిత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు కాచి చల్లార్చిన నీటిని తాగటం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. సరైన నిద్ర సమయానికి ఆహారం తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గర్భస్థ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి సరైన చికిత్స చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఇక ఆర్థిక పరంగా ఈ సమయం అనేది ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఈ టైంలో వచ్చే ఇన్కమ్ లో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు గాని అప్పులు గాని తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ టైంలో స్థిరాచరాస్తులు కొనుగోలు చేయడం ద్వారా
మీకు అంతగా అనుకూలించే విషయం అయితే కాదండి. ఈ సమయం పెట్టుబడులకు కాను అదేవిధంగా కొనుగోళ్లకు కానీ అంతగా అనుకూలించదు. ఒకవేళ ఏదైనా కొనాలనుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ టైంలో ఎక్కువ రిస్క్ ని తీసుకుని పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు. మీకు వస్తున్న ఆదాయాన్ని వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఈ డబ్బు భవిష్యత్తులో మీరు పెట్టుబడులు పెట్టడానికి యూస్ అవుతుంది. ఇక కుటుంబ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క రాశి వారికి కుటుంబ పరంగా ఈ సమయం అనేది ఉత్తమ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ఈ టైంలో కుటుంబ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ టైంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతారు. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులకు మీకు మనస్పర్ధలు ఏర్పడటం కానీ లేదా మీరు చెప్పే మాటల్ని వారు నమ్మకపోవటం కానీ అదేవిధంగా వారు వినకపోవటం కానీ జరుగుతుంది. ఈ టైంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వారికి వారి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది. జూన్ మాసం వచ్చేసరికి మీ తోబుట్టులతో మీకు సరైన అవగాహన ఉండకపోవటం కానీ లేదా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన సమస్యలు గొడవలు ఏర్పడటం కానీ జరగొచ్చు. ఈ టైంలో కోర్టు వ్యవహారాలు కానీ లేదా న్యాయ సంబంధ వివాదాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఈ టైంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శివారాధన ఈ రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలోనే తగ్గుముఖం పడతాయి. తద్వారా అనారోగ్య బారి నుండి బయటపడగలుగుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా సూర్య భగవాన్ ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ లైఫ్ సంతోషాలతో నిండి ఉంటుంది. లలితా సహస్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. విష్ణు సహస్ర నామాలు పఠిస్తూ తులసిని పూజించడం ద్వారా విశేషమైన ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్లి అక్కడ ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేయించుకోవడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు ఏమున్నాయో ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం అండగా ఉంటుంది, తోడుగా సపోర్ట్ గా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుంచి ఆశీర్వచనాలను తీసుకోండి. అదేవిధంగా ఈ విధంగా మీరు చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. తమలపాకుపై జై శ్రీరామ్ అనే మంత్రాన్ని రాసి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయటం ద్వారా స్వరాభిష్టాలనేవి నెరవేరుతాయి. ఈ విధంగా 5 మంగళవారాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయటం ద్వారా అదేవిధంగా సూర్యునికి నీటిని సమర్పించడం ద్వారా ఉద్యోగ వ్యాపారాల్లో ప్రాఫిట్స్ ను గడిస్తారు. ముఖ్యమైన తిథుల్లో శుక్రవారం నాడు అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. సో చూశారు కదండి, మకర రాశి వారికి అఖండ రాజయోగం ఈ విధంగా సిద్ధించబోతుంది. నక్కతొక్క తొక్కినట్లు వీరిని అదృష్టం ఎలా వరించనుంది? ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1 నుంచి 15వ తేదీలోపు మీ యొక్క జీవితంలో జరగబోయే అద్భుత మార్పులు ఏమిటి? విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో ఎలాంటి విజయాలను అందుకోబోతున్నారు? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.